కిలోమీటర్లు ప్రయాణం చేస్తేనే ఓటు వేయగలరు. ఆ 4 కిలోమీటర్లలో ఈ మధ్యనే మనం చూసినాం నల్లగొండవారిపల్లెలో హత్యాయత్నం ఏ స్థాయిలో జరిగిందో, కార్లు ఎలా ధ్వంసం చేశారో, పెట్రోల్ క్యాన్లు తెచ్చి కార్ను తగలబెట్టే ప్రయత్నం ఎలా జరిగిందో, మనుషుల తలకాయలు బోలుగొట్టే ప్రయత్నం ఎలా జరిగిందో, ఇనుప రాడ్లు హ్యామర్స్ ఏ రకంగా వాడినారో ఇవన్నీ మనం చూసినాం. మరి ఆ 650 మంది ఓటర్లు ఏ ధైర్యంతో ఎలా సేఫ్గా ఈ 4 కిలోమీటర్లు ప్రయాణం చేయగలరు చెప్పండి. వాళ్ళ ఊర్లోనే పోలింగ్ బూత్ ఉంది, వాళ్ళు అక్కడ ఓటు వేయాల్సింది పోనిచ్చి ఈ మాదిరి విధానం తీసుకొని రావడము అంటే, ఈ మాదిరి ఎక్కడన్నా మనము పోలింగ్ బూత్స్ షిఫ్ట్ చేయడం చూసింటాం సౌలభ్యం కోసం. మనం చాలా చోట్ల ప్రతి ఎలక్షన్లో పోలింగ్ బూత్స్ షిఫ్ట్ చేయడము చూస్తూ ఉంటాము సౌలభ్యం కోసం, ఓటర్ల సౌలభ్యం కోసం. కానీ ఇది రివర్స్. పోలింగ్ బూత్లు అలానే ఉన్నాయి అన్ని ఊర్లలో, కానీ ఓటర్లను షిఫ్ట్ చేసినారు. నల్లగొండవారిపల్లె ఓటర్లందరినీ నల్లపరెడ్డిపల్లెకి షిఫ్ట్ చేసినారు. నల్లపరెడ్డిపల్లె ఓటర్లందరినీ కొందరిని ఎర్రపల్లెకి షిఫ్ట్ చేసినారు, కొందరినేమో నల్లగొండవారిపల్లెకి షిఫ్ట్ చేసినారు. అంటే ఇది అబ్సల్యూట్లీ అర్ధరహితం, మోస్ట్ మీనింగ్లెస్. మరి ఎందుకు చేశారనేది ఇంకా ఆలోచన చేస్తే కన్నా కేవలం పోలింగ్ శాతం తగ్గించాలా, 4 కిలోమీటర్లు నిజంగా సేఫ్గా వచ్చే పరిస్థితులు ఇవాళ లేవు కాబట్టి చాలామంది ఓటుకు వేయడానికి రాకపోవచ్చు. ఆ అడ్వాంటేజ్ టీడీపీ బహుశా పోలింగ్ బూతులను పోలీసులను అడ్డం పెట్టుకుని ఏమైనా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేయడానిక, దేనికోసం మరి ఈ మాదిరి? నిజంగా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ సిటిజన్ కమ్స్ అండ్ ఓట్స్. ప్రతి ఒక్కరూ వచ్చి ఓటేసేటట్లు సౌలభ్యం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది. కాబట్టి ఇవాళ అదే ఎన్నికల కమిషన్ మరి ఇవాళ ఈ రూలింగ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఇంత ఘోరంగా ఇప్పుడు 600 మొత్తం దీని ఇంపాక్ట్ ఎంతమంది మీద ఉంటుంది అంటే 6 పోలింగ్ బూత్స్ మీద ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు నేను చెప్తా ఉన్న ఇంపాక్ట్ 6 పోలింగ్ బూత్స్ మీద ఉంది. అంటే 3900 ఓట్ల మీద ఉంది. దాదాపు ఈ ఎలక్షన్ను 10,600 ఓట్లకు సంబంధించి అంటే 3,900 ఓట్లు అంటే దాదాపు 36% ఆఫ్ ద ఓట్స్, 36% ఓటర్లకు ఈ సమస్య ఉంటుంది. తన ఇంటి పక్కనే పోలింగ్ బూత్ ఉంటుంది, కానీ అక్కడ అతనికి ఓటు ఉండదు. అతను ఒక 4 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఓటేయాల్సిన పరిస్థితి. ఇంత అధ్వానంగా అనెక్షర్ 7 రిలీజ్ చేయడము, ఓటర్ లిస్టు రిలీజ్ చేయడం అనేది ఎంత అన్యాయం అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఓటర్ లిస్టులు అనేటివి ఒక 2 వారాల క్రితమే మేము కలెక్ట్ చేసుకున్నాం, కానీ ఓటర్ లిస్టుల్లో ఈ మాదిరి డిస్క్రిపెన్సీ మాకు అర్థం కాలే. కానీ ఎప్పుడైతే అనెక్షర్ 7 అనేది 2 రోజుల క్రితం రిలీజ్ చేసిందో అప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క కుట్ర బట్టబయలైంది, ఎక్స్పోజ్ అయింది వీళ్ళ కుట్ర. ఇప్పటికే ఇష్టం వచ్చినట్టు బైండ్ ఓవర్లు చేస్తూ ఉన్నారు మా కార్యకర్తలను, ఇప్పటికే ఇష్టం వచ్చినట్లు అటాక్లు చేస్తూ ఉన్నారు మా కార్యకర్తలను, ఇప్పటికే ఇష్టం వచ్చినట్లు తప్పుడు కేసులు పెడతా ఉన్నారు మా కార్యకర్తల మీద. ఇవన్నీ సరిపోనట్లు ఇంకో ఘనకార్యం చేశారు. అదేంటంటే మొత్తం ఓటర్లను షిఫ్ట్ చేసేసారు. ఒక పోలింగ్ బూత్లో వేయాల్సిన ఓటర్స్ అందరినీ మరో పోలింగ్ బూత్కి షిఫ్ట్ చేసేసినారు. పోలింగ్ బూతులు షిఫ్ట్ చేయకుండా ఓటర్లను షిఫ్ట్ చేసినారు. మేము ఇవాళ మధ్యాహ్నం ఈ ఇష్యూ మా నోటీస్కి వచ్చిన వెంటనే, ఈ డిస్క్రిపెన్సీ మా నోటీస్కి వచ్చిన వెంటనే ఎన్నికల కమిషన్ దృష్టికి, మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, ఈమెయిల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మా నాయకులు కూడా కలుస్తూ ఉన్నారు. అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్ళడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రెక్టిఫై చేయండి. ఎలక్షన్ కమిషన్ యొక్క డ్యూటీ ఏంది? ప్రతి సిటిజన్ స్వేచ్ఛగా వచ్చి ఓటేసే విధానం కల్పించాలి. ఈ మాదిరి ఓటు వేయడానికి అంటే ఇంకా రిలక్టెంట్ అవుతారు. ఈ 4 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఏ రకంగా ప్రయాణం చేసే పరిస్థితి ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నల్లగొండవారిపల్లెలోనే ఓటేసే విధానం కల్పించాలా, నల్లపరెడ్డిపల్లెలోనే ఓటేసే విధానం కల్పించాలా, ఎర్రబల్లె వాళ్ళకి ఎర్రబల్లెలోనే ఓటేసే విధానం కల్పించాలా. 2021లో ఇదే విధానం ఉంది. కొత్తగా మనమేం లేనిది కావాలని అడగట్లేదు. 2021లో ఏ విధానం అయితే ఉన్నిందో అదే విధానము ఇప్పుడు కూడా పెట్టండి. ఓటర్లకు స్వేచ్ఛగా వాళ్ళకి దగ్గరలో ఉన్న పోలింగ్ బూత్లో వెళ్ళి ఓటేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని తక్షణమే రెక్టిఫై చేయమని చెప్పి ఎన్నికల కమిషన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా
తెలుగుదేశం పార్టీ కుట్రల నుంచి, తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటికి రమ్మని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలా రిప్రజెంటేషన్స్ పంపించాము ఎన్నికల కమిషన్కు ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ కోసము. ప్రతి పోలింగ్ బూత్లో కూడా సీసీ కెమెరా సెలెక్ట్ చేయమని చెప్పి అడిగాం. పోలింగ్ బూత్ ప్రెమిసెస్లో కూడా సీసీ క్యామ్స్ ఎరెక్ట్ చేయమని చెప్పి అడిగినాము. ఇవన్నీ కూడా ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ సైక్లింగ్ రిగ్గింగ్లు జరగకుండా చూడాలంటే ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ సీసీ ఫుటేజ్ అనేది ఉండాలా ఎన్నికల కమిషన్ దగ్గర. ఇటువంటి చర్యలు అన్నీ కూడా తీసుకోమని చెప్పి ఎన్నికల కమిషన్ ఇప్పటికే మేము అనేక సందర్భాల్లో ఈ 4-5 రోజుల్లో రిప్రజెంటేషన్స్ పంపడం జరిగింది. కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి తప్పకుండా ఎన్నికల కమిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పోలింగ్ బూత్స్కి సంబంధించి ఈ దాదాపు 4,000 ఓట్లకు సంబంధించిన ఈ పోలింగ్ బూత్ సమస్యను ఏదైతే ప్రతి ఓటర్ కూడా 4-5 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన ఈ పరిస్థితి వచ్చిందో, పక్కనే పోలింగ్ బూత్ ఉండగా 100 మీటర్ల పోలింగ్ బూత్ ఉండగా 4-5 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి ఓటేయాల్సిన ఈ పరిస్థితి కల్పించారు. దీన్ని తక్షణం రెక్టిఫై చేసి 2021లో ఏ విధానం అయితే ఏ రకంగా ఉండిందో అదే రకంగా అనెక్షర్ 7ను రిలీజ్ చేయమని, అదే రకంగా ఓటర్ లిస్టును రిలీజ్ చేయమని చెప్పి ఎన్నికల కమిషన్ మనవి చేసుకుంటున్నారు.